ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు లెంట్ డేస్ను జరుపుతూ ఉన్నారు. యేసుక్రీస్తు అరణ్యంలోనికి వెళ్ళి 40 రోజులు అంటే 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దానికి సూచనగా ఈ 40 దినాలు చాలామంది ఉపవాస ప్రార్థనలు జరుపుతూ ఉంటారు. కొంతమంది ఏమో సంపూర్ణంగా ఉపవాసం ఉంటారు, మరి కొంతమంది ఏమో పాక్షికంగా ఉపవాసం ఉంటారు. పాక్షికంగా అంటే కొన్ని గంటలు మాత్రమే ఉపవాసం ఉంటారు. మరి కొంతమంది ఎక్కువ సమయం ఉపవాసాలు గడిపేవాళ్ళు ఉన్నారు. ఇది ఒక ఆచారంగా కాకుండా కేవలం దేవునికి మనం అతి సమీపంగా వెళ్ళటానికి ఇది ఒక మార్గం అని అనుసరిస్తే చాలా మంచిది. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే ఇది ఒక ఆచారంగానే పాటిస్తూ ఉంటారు. అదేదో ఆచారం అని, అది చేయకపోతే అదేదో పెద్ద పాపం అన్నట్లుగా చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ అది సరైంది కాదు. ఇదిను యేసుక్రీస్తు అరణ్యంలోనికి వెళ్ళాడు. 40 రోజులు అపవాది చేత శోధించబడ్డాడు. ఏ అరణ్యంలోనికి వెళ్ళాడు అనేది మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం గనక మనం చదివితే అందులో ఇట్లా రాయబడి ఉంటుంది. ఏమని? అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అరణ్యమునకు కొనిపోబడెను. ఏ అరణ్యానికి కొనిపోబడ్డాడు అనేది ఇక్కడ మత్తయి సువార్తలో మనకు లేదు. ఇదే సందర్భాన్ని మనం మార్కు సువార్తలో చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. ఇక్కడ కూడా అరణ్యము అనే ఉందే కానీ ఏ అరణ్యం, దాని పేరేమిటి అనేది అక్కడ లేదు. ఇంకా మార్కు సువార్తలో మనం చూస్తే స్పష్టంగా ఏముంటుందంటే 40 దినములు ఆయన అడవి మృగములతో కూడా ఉన్నాడు. అంటే ఆ అరణ్యంలో ఉన్నాయని? అడవి మృగాలు ఉన్నాయి, క్రూర జంతువులు కూడా ఉన్నాయి అనేది స్పష్టమవుతుంది. ఇక ఇదే సందర్భాన్ని లూకా సువార్తలో కూడా మనం పరిశీలిస్తే లూకా సువార్త 4వ అధ్యాయం 1 నుండి చూద్దాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములోనికి నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. చూడండి, ఇక్కడ కూడా అరణ్యము అనే ఉందే కానీ ఏ అరణ్యము అనేది లేదు. ఇక యోహాను సువార్తలో అయితే కనుక యోహాను దాన్ని స్కిప్ చేసుకుంటూ తర్వాత విషయాలు రాసుకుంటూ వచ్చాడు. 3 సువార్తల్లో కూడా జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్తలో కానివ్వండి, మార్కు సువార్తలో కానివ్వండి, లూకా సువార్తలో కానివ్వండి, అక్కడ రాయబడిన పదం ఏమిటంటే అరణ్యము. ఇంకా మార్కు సువార్తలో ఏమి రాయబడిందంటే 40 దినములు అడవి మృగములతో కూడా ఉన్నాడు అని స్పష్టంగా అది ఒక స్పెషలైజేషన్ చేసి మెన్షన్ చేసి చెప్పారు. ఏ అరణ్యం అనేది ఇక్కడ మనకు స్పష్టంగా ఏమీ తెలియదు. కానీ పాత నిబంధనకు ఒక్కసారి మనం వెళ్ళి చూస్తే మోషే 2 సార్లు 40 దినములు దేవునితో కూడా ఉపవాసంలో ఉన్నాడు. అలాగే ఏలియా కూడా 40 దినములు రాత్రింబవళ్ళు ఉపవాసం ఉండి ప్రయాణం చేశాడు. పాత నిబంధనలో మనం చూస్తే మోషే 40 రోజులు దేవునితో ఉన్నాడు, 40 పగళ్ళు 40 రాత్రులు. అది ఏ అరణ్యం అని మనం పరిశీలిద్దాం. అలాగే ఏలియా కూడా 40 రోజులు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఏ అరణ్యంలో అది కూడా మనం చూస్తే యేసుక్రీస్తు కూడా ఆ 40 పగళ్ళు 40 రాత్రులు ఏ అరణ్యంలో ఉన్నాడో మనకు స్పష్టంగా తెలుస్తుంది. చూద్దాం ఒకసారి. నిర్గమాకాండం 34వ అధ్యాయం 28వ వచనం మనం చదువుతున్నాం. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా
అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలు గల ఆ 10 ఆజ్ఞలు ఆ పలకల మీద రాశాడు. జాగ్రత్తగా చూడండి. మోషే ఇక్కడ 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో కూడా ఉన్నాడు. ఇంతకు ఏ అరణ్యం ఇది, ఏ పర్వతం అని ఉంది? తర్వాత మాట చదువుతున్నాం. మోషే సీనాయి కొండ దిగుచుండగా, చూడండి ఏ కొండ అది? సీనాయి కొండ. అంటే సీనాయి కొండ ఎక్కాడు మోషే. ఆ సీనాయి కొండ మీద దేవునితో 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో కూడా ఉన్నాడు. దేవుడు ఆ 2 రాతి పలకలు ఇచ్చాడు. 10 ఆజ్ఞల 2 రాతి పలకలు. అవి తీసుకొని ఆ సీనాయి కొండ నుంచి దిగుతూ ఉన్నాడు. అంటే మోషే ఎక్కడున్నాడు? సీనాయి కొండ మీద. ఇప్పుడు చాలామంది మనకు అనుమానం వచ్చిందంటే, ఇక్కడ అరణ్యం అని ఉంది కదండి, అక్కడేమో కొండ అని ఉంది కదా, మరి 2 ఒకటే ఎట్లా అవుతాయి? ఇక్కడ మోషే ఉంది ఏంటి? ఏ కొండ? సీనాయి కొండ కదా. మరి యేసు ప్రభువును అక్కడ అరణ్యం అని కదా ఉంది, మరి కొండకి అరణ్యానికి తేడా లేదండి అని అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి సీనాయి కొండ అంటే సీనాయి పర్వతంలో ఉన్న కొండ. పర్వతం అంటే చాలా ప్రదేశం అంతా ఉంటుంది. ఆ సీనాయి పర్వతంలో ఉన్న ఒక కొండ, దాన్ని ఏమని పిలుస్తామంటే సీనాయి కొండ అంటారు. అట్లాగే ఏలియా గురించిన భాగంలో కూడా మనం చూస్తే, ఏలియా కూడా ఉపవాసం ఉన్నాడు 45 రోజులు. చూద్దాం అది కూడా. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి మగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పిలువబడిన హోరేబునకు వచ్చెను. జాగ్రత్తగా చూడండి. ఏలియా 40 రోజులు పగలు రాత్రి ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. అంటే ఈ ప్రయాణంలో ఏమైనా తిన్నాడా అని ఉందా? లేదు, ఏమీ తినలేదు. అంటే ఉపవాసం ఉండే 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి ఎక్కడికి వచ్చాడు? హోరేబు కొండకు వచ్చాడు. ఇంతకీ హోరేబు కొండ అంటే ఏమిటి? సీనాయి కొండనే హోరేబు కొండ అని కూడా పిలుస్తారు. దేవుని పర్వతం అని కూడా దానికి పేరుంది. జాగ్రత్తగా చూడండి. హోరేబు కొండకి దేవుని పర్వతం అనే పేరుంది. ఏమంటున్నాం? హోరేబు కొండ అనగానే దేవుని పర్వతం అనే పేరుంది. ఈ హోరేబు కొండని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారంటే సీనాయి కొండ అని పిలుస్తారు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే, ఇందాక మనం చదివిన వాక్య భాగంలో మోషే ఏ కొండ ఎక్కాడని ఉంది? సీనాయి కొండ ఎక్కాడు. అక్కడ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. మోషే మొట్టమొదటిసారిగా దేవుని దర్శించింది కూడా అదే స్థలంలో. చూద్దాం ఒకసారి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. చూడండి, ఇక్కడ దేవుని పర్వతం ఏమిటి? హోరేబు. చూద్దాం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. చూడండి, మోషేకి మొట్టమొదటిసారిగా దేవుడు ప్రత్యక్షమైంది ఏ పర్వతం మీద? హోరేబు పర్వతం మీద. దీన్నే హోరేబు కొండ అని కూడా పిలుస్తున్నాం. కాబట్టి ఈ మొట్టమొదటిసారిగా మోషేని దేవుడు దర్శించిన ఆ పర్వతం పేరేమిటి? హోరేబు. ఈ హోరేబుకి ఇంకొక పేరు ఏముందంటే సీనాయి కొండ అని కూడా ఉంది. ఏంటండి, హోరేబు కొండని సీనాయి కొండ అని పిలుస్తారు అని బైబిల్లో ఎక్కడుందండి? ఇదే కదా మనకు వచ్చేది. సరే, ఇప్పుడు దాకా చెప్పుకున్నది ఒప్పుకుంటాం. ఆ సీనాయి కొండ అంటే సీనాయి పర్వతంలో ఉన్న కొండ అంటే ఓకే, ఒప్పుకుంటున్నాం. సరే, సీనాయి కొండని హోరేబు కొండ లేదా సీనాయి పర్వతాన్ని హోరేబు పర్వతం అని పిలిచారంటే మరి ఎక్కడ ఉంది? చూద్దాం అది కూడా ఒకసారి. ఇదే సందర్భాన్ని, అంటే మోషేని దేవుడు ఎప్పుడు పిలిచాడు, ఎక్కడ పిలిచాడు అనే సందర్భాన్ని స్టెఫను ప్రస్తావిస్తూ అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం
29 నుంచి. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి అయ్యుండి అక్కడ 2 కుమారులను కన్నాడు. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి అగపడింది. నువ్వు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ స్టెఫెను అదే సందర్భాన్ని ప్రస్తావించి చెప్తూ ఉన్నాడు. ఏమని? 40 ఏండ్లైన తర్వాత సీనాయి పర్వత అరణ్యమందు, ఏమంటున్నాడు ఇక్కడ? సీనాయి పర్వతములో ఉన్న పర్వత అరణ్యంలో దేవుడు మోషేకు కనిపించాడు అని చెప్తున్నాడు. ఇందాకలా మనం చదివిన నిర్గమాకాండ 3వ అధ్యాయంలో ఏముంది? హోరేబు కొండ దేవుని పర్వతం అని ఉంది. మరి హోరేబు కొండ అని కానీ దేవుని పర్వతం అని కానీ పిలువబడుతున్న పర్వతం ఏమిటి ఇక్కడది? సీనాయి పర్వతారణ్యం. కాబట్టి ఇవన్నీ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మొట్టమొదటిగా దేవుడు మోషేకి కనిపించిన ప్రదేశం ఏంటి? సీనాయి పర్వతమే, అంటే సీనాయి అరణ్యంలో ఉన్న పర్వతం. మోషే 2 సార్లు 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి దేవునితో గడిపిన ఆ పర్వతం కూడా సీనాయి పర్వతమే. అది సీనాయి అరణ్యంలో ఉన్న పర్వతం. ఇక ఏలియా కూడా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రయాణం చేసి ఎక్కడికి చేరుకున్నాడు? చివరికి ఆ సీనాయి పర్వతానికే చేరుకున్నాడు. దేవుని పర్వతమైన హోరేబునికే చేరుకున్నాడు. జాగ్రత్తగా చూడండి, మోషే 45 రోజులు దేవునితో ఎక్కడున్నాడు? ఉపవాసంలో, సీనాయి అరణ్యంలోనే. మరి ఏలియా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రయాణం చేసి ఎక్కడికి చేరుకున్నాడు? సీనాయి పర్వతంలోనికి, అంటే సీనాయి అరణ్యంలోనికే దేవునితో కూడా ఉండడానికి. అదే రీతిగా యేసు ప్రభు కూడా 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థించిన ఆ పర్వతం లేదా ఆ అరణ్యం ఏమిటంటే సీనాయి అరణ్యం. లూకా సువార్తలో పర్వతం పేరు లేదు, అరణ్యం పేరు లేదు. మార్కు సువార్తలో అరణ్యం పేరు లేదు. మత్తయి సువార్తలో అరణ్యం పేరు లేదు. కానీ పాత నిబంధనలో మోషే ఎక్కడ దేవునితో 40 రోజులు గడిపాడో ఆ పర్వతం ఏం పేరు? సీనాయి అరణ్యం. మరి ఏలియా ఎక్కడ దేవునితో గడిపాడు 40 రోజులు? అది కూడా ఏంటిది? సీనాయి అరణ్యం. కాబట్టి యేసు క్రీస్తును కూడా దేవుడు అదే అరణ్యంలోనికి తీసుకొచ్చాడు. ఏ అరణ్యం ఇది? సీనాయి అరణ్యం. ఇక రెండవదిగా బైబిల్లో ఇంకొక మనకు ఆధారం ఏమిటంటే, జాగ్రత్తగా చూడండి, యేసు ప్రభు బాప్తీసం పొందింది ఎక్కడ? చెప్పండి. యేసు ప్రభు బాప్తీసం పొందింది ఎక్కడ? యోర్దాను నదిలో. యోర్దాను నది ఎక్కడ ఉంది? యోదయ అరణ్యంలో ఉంది అని మనకి ఎట్లా తెలుస్తుందండి? యోహాను ప్రకటించింది యోదయ అరణ్యంలోనే. ఎక్కడ ప్రకటించాడు? యోదయ అరణ్యంలోనే. యోదయ అరణ్యంలో యోహాను ప్రకటిస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా యోహాను దగ్గరికి వచ్చారు. జాగ్రత్తగా చూడండి, యోహాను ఎక్కడ ప్రకటించాడు? యోదయ అరణ్యంలో ప్రకటించాడు. యోదయ అరణ్యంలో ప్రకటిస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా యోహాను దగ్గరికి వచ్చారు. చరిత్ర ప్రకారం మనం చూస్తే యోదయ అరణ్యం చుట్టూ 6 ప్రాంతాలు ఉన్నాయి, 6 పట్టణాలు ఉన్నాయి. ఈ 6 పట్టణాలకి మధ్యలో అరణ్యం ఉంటుంది, యోదయ అరణ్యం. ఈ అరణ్యంలోకి మనుషులు ఎప్పుడు వస్తూ పోతూ ఉంటానే ఉంటారు. కాబట్టి యోదయ అరణ్యంలో అడవి మృగాలు ఉండే అవకాశం లేదు. మీకు అర్థమైందా ఈ మాట? యోదయ అరణ్యం చుట్టూ 6 పట్టణాలు చుట్టూ ఉంటాయి. ఆ పట్టణాల వాళ్ళు ఈ అరణ్యం గుండా అటు నుంచి ఇటు నుంచి అటు వస్తూ పోతూనే ఉంటారు. కాబట్టి యోదయ అరణ్యంలో మనుషుల సంచారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అడవి మృగాలు అక్కడ ఉండే అవకాశం లేదు. ఆ యోదయ అరణ్యంలోకి యేసు ప్రభు వచ్చాడు. యోర్దాను నదిలో యోహాను చేత బాప్తీసం పొందాడు. అక్కడ నుండి దేవుని ఆత్మ యోదయ అరణ్యం నుంచి సీనాయి అరణ్యంలోనికి, అక్కడ యేసు ప్రభు శోధించబడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్న అరణ్యంలో, అంటే ఆ సీనాయి పర్వతం మందున్న ఆ అరణ్యంలో అడవి మృగాలు ఉంటాయి. ఎందుకంటే జనసంచారం లేదు కాబట్టి. అదే యోదయ అరణ్యంలో అయితే జనసంచారం ఉంటుంది కాబట్టి అడవి మృగాలు ఉండే అవకాశం లేదు, ఉండవు. అదే సీనాయి అరణ్యంలో అయితే జనసంచారం లేదు కాబట్టి కంపల్సరిగా అడవి మృగాలు ఉంటాయి. మార్కు సువార్తలో మనం చదివాం, యేసు క్రీస్తు 40 దినములు
అడవి మృగములతో కూడా ఉన్నాడు అని. ఉందా లేదా? కాబట్టి యోధే అరణ్యం అయితే కనుక అక్కడ అడవి మృగాలు ఉండే అవకాశం లేదు. కంపల్సరిగా యేసు ప్రభు ఎక్కడి దాకా వెళ్ళాడంటే సేనాయి అరణ్యం వరకు వెళ్ళి శోధించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు సేనాయి అరణ్యానికే దేవుడు తీసుకెళ్ళాడు అంటే, పాత నిబంధనలో మోషే 40 రోజులు గడిపింది ఎక్కడ? అదే స్థలంలో. మరి ఏలియా 40 పగళ్ళు 40 రాత్రులు ప్రయాణం చేసి మళ్ళీ దేవుని పర్వతానికి వచ్చింది ఎక్కడ? అదే సేనాయి అరణ్యంలోకి. కాబట్టి యేసు క్రీస్తు కూడా అదే అరణ్యంలోనికి, అదే స్థలానికి దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదంతా ఏంటంటే పాత నిబంధనలో జరగబోయే దానికి సాదృశ్యంగా ఉంది. పాత నిబంధనలు అన్నీ కూడా రియాలిటీ ఎవరంటే యేసుక్రీస్తు. అది ఏంటంటే ఛాయ, పోలిక. ఆ పోలికను చూసి నిజత్వాన్ని మనం చూసుకుంటూ ఉంటాం. ఇక మొట్టమొదటిగా యేసు ప్రభు అరణ్యంలోనికి ఎందుకు వెళ్ళాడు అని మనం చూస్తే, మొట్టమొదటిగా దేవునితో సహవాసం చేయడానికి. ఎందుకు వెళ్ళాడు? దేవునితో సహవాసం చేయడానికి. మోషే 40 రోజులు దేవునితో ఎందుకున్నాడు? సహవాసమే. ఏలియా 40 రోజులు ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చాడు? దేవుని పర్వతానికి. దేనికి వచ్చాడు? సహవాసం చేయడానికి. యేసు క్రీస్తు కూడా అరణ్యానికి దేనికి వచ్చాడు? దేవునితో సహవాసం చేయడానికి. అదే సమయంలో అపవాది చేత శోధించబడటానికి కూడా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో సహవాసం చేయడానికి నీవు ఒంటరిగా ఉండు. ఇది చాలా మంచిది. ఈ మాట అర్థమవుతుందండి? ఈ దినాల్లో 40 రోజులు చాలామంది ఉంటున్నారు. కానీ ఈ 40 రోజులు దేవునితో సహవాసం చేయడం కోసమే ఉంటున్నావా? మీకు అర్థమైందండి ఈ మాట? చాలామంది ఈ దినాల్లో మాల కూడా వేసుకుంటున్నారు. హిందువులు వేసుకుంటున్నట్లుగా ఈ మధ్య క్రైస్తవుల్లో కూడా ఈ మాల ధారణ అనేది వచ్చేసింది. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళలాగా 40 రోజుల దీక్ష అని పేరు చెప్పుకొని 40 రోజులు ఎప్పటిలాగానే వాళ్ళలాగా ఉందామనుకుంటున్నారు. ఈ 40 రోజులు ఉంటున్నావు, సరే మంచిదే. ఒక 40 రోజులు దేవుని కోసం ఉందామనుకుంటున్నావు. మరి దేవునితో సహవాసం చేస్తున్నావు ఈ 40 రోజులు? మీకు అర్థమైందా ఈ మాట? దేవునితో మరి సహవాసం ఉంటుందా? ఉదయాన్నే లెగుస్తావు, చన్నీళ్ళతో స్నానం చేస్తావు, ఇక మళ్ళీ ఎప్పటిలాగానే ఎటు పడితే అటు వెళుతున్నావు నీ పనులకి. మళ్ళీ సాయంత్రం వస్తావు, మళ్ళీ స్నానం చేస్తావు, కాసేపు కూర్చుంటావు. ఇంతేనా? ఈ కాడికి నీ కడుపు కాల్చుకోవటం అవసరమా ఇది? ఈ మాట అర్థమైందండి? దేవునితో సహవాసం చేయకుండా ఉండే ఈ 40 రోజులు నీకు ఏం ఉపయోగం ఉంటుంది? ఏం ఉపయోగం లేదండి. ఒకవేళ ఉండాలి అనుకుంటే ఈ 40 దినములు ఏదో ఒక సమయాన్ని ప్రత్యేకంగా దేవుని కోసం కేటాయించి దేవునితో సహవాసం చేయటం అలవాటు చేసుకోవాలి. అంటే ఈ 40 రోజులేనా అండి, తర్వాత లేదా అండి? కాదు. ఈ 40 రోజులు నీకు అలవాటైతే అదే అలవాటు నీ జీవితాంతం కొనసాగించాలి. దానికోసమే సైకాలజీ ప్రకారం ఏదైనా ఒక పనిని 3 వారాలు మనం కంటిన్యూగా చేయగలిగితే అది మన జీవితంలో ఒక అలవాటుగా మారిపోతుందంట. మీకు అర్థమైందండి ఈ మాట? మానవ సైకాలజీ ప్రకారం ఏదైనా ఒక పనిని మనం 3 వారాలు కంటిన్యూగా అదే సమయానికి చేస్తూ ఉంటే అది మన జీవితంలో ఒక అలవాటుగా మారిపోతుంది. కనీసం ఈ 40 రోజుల్లో దేవునితో సహవాసం చేయడానికి ఒక ప్రత్యేకమైన సమయం కేటాయించుకొని ప్రతిరోజు అదే సమయాన్ని దేవుని కోసం మనం కేటాయించి ఒక మంచి క్రమాన్ని ఏర్పరచుకుంటే అదే ఒక అలవాటుగా మన జీవితంలో మారిపోతుంది. దేవునితో సహవాసం చేసే అలవాటుగా. కాబట్టి ఈ 40 దినాలు ఉపవాసం అనేది దేవునితో మనం సహవాసం చేయడం కోసం దేవుడు మనకిచ్చిన ఒక మంచి అవకాశంగా తీసుకోవాలి తప్ప ఇది ఒక ఆచారం అని, ఇది చేయకపోతే ఏదో జరిగిపోద్దని, ఇది చేయకపోతే చాలా ప్రమాదం అని, చాలా తప్పు చేసినట్లని, అదేదో పాపం చేసినట్లు కానీ ఈ ఉద్దేశంతో కాదు. ఇదిగో ఈ 40 రోజులు కనీసం 21 రోజు నువ్వు ఒక పనిని ప్రత్యేకంగా దేవునితో సహవాసం చేస్తూ ఒక అలవాటుగా నీకు మారిపోతే అది నీ జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు మొట్టమొదటిగా అరణ్యంలోకి ఎందుకు వెళ్ళాడు అంటే ఉపవాసం ఉండి దేవునితో సహవాసం చేయడానికి. ఇక రెండవదిగా యేసుక్రీస్తు 40 రోజులు అరణ్యంలోనికి వెళ్ళాడు దేవునితో సహవాసం చేయడానికి. అంతకుముందు మనం చూస్తే జాగ్రత్తగా వినండి. చూస్తే యేసుక్రీస్తు బాప్తిస్మం పొందినప్పుడు
జాగ్రత్తగా చూడండి. యేసుక్రీస్తు బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు పావుర రూపంలో వచ్చి తన మీద వాలాడు. తండ్రి అయిన దేవుడు ఆకాశం నుండి ఒక మాట పలికాడు. ఏమని? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అనేది పలికాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని దగ్గర నుంచి ఒక ప్రత్యేకమైన మహిమ ఆయన మీద వాలింది. దేవుని దగ్గర నుంచి ఒక ప్రత్యక్షత దేవుడు చూశాడు, యేసుక్రీస్తు చూశాడు. ఈ మాట అర్థమవుతుందండి? పావురం, పరిశుద్ధాత్మ రూపంలో పావురం వచ్చేసి ఆయన మీద వాలాడు. దేవుని దగ్గర నుంచి సాక్ష్యం కూడా పొందుకున్నాడు. ఇన్ని ప్రత్యక్షతలు, ఇన్ని గొప్ప ఆధిక్యతలు దేవుడు పొందుకున్న తర్వాత ఆయన ఏమి చేస్తున్నాడు? అరణ్యానికి ఒంటరిగా వెళ్ళి దేవునితో సహవాసం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది నాలో చాలామంది దేవుని దగ్గర నుంచి ఏదైనా ఒక ప్రత్యేకత పొందుకున్న తర్వాత, ఒక వరాన్ని పొందుకున్న తర్వాత, ఒక ప్రత్యక్షత పొందుకున్న తర్వాత దేవునితో ఒంటరిగా సహవాసానికి వెళ్ళే వాళ్ళకంటే కూడా మనుషుల ముందుకెళ్ళి ఇదిగో దేవుడు మాకిచ్చిన వరం ఇది, ఇదిగో దేవుడు మాకిచ్చిన ప్రత్యక్షత ఇది అని చెప్పుకునే వాళ్ళే లోకంలో చాలామంది ఉన్నారు. చూడండి, చాలామంది ఒక ఆయన ఇట్లాగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ప్రతి పత్రికలో, ఆ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్న ఆ ప్రతి పత్రికలో ఒకటే మాట వాడేవాడు. 6 నెలలు ఉపవాస ప్రార్థనలో ఉండి దేవునితో గడిపిన వ్యక్తి, స్వస్థత వరాన్ని పొందిన వ్యక్తి అని ప్రింట్ వేయించుకునేవాడు పేపర్లో. పాంప్లెట్లు ఉంటాయి కదండి, ఆ పాంప్లెట్లో ఆయన ప్రత్యేకంగా ఆ లైన్ కేటాయించేవాడు. 6 నెలలు ఉపవాసం ఉండి స్వస్థత వరాన్ని పొందుకున్న దైవజనుడు అని. ఏం చేశాడంట ఆయన? 6 నెలలు ఉపవాసం ఉన్నాడంట. ఉపవాసం ఉండి దేవుని దగ్గర నుంచి ఒక వరాన్ని పొందుకున్నాడు. అదేంటిదంటే స్వస్థత వరం. దీన్ని ఏం చెప్పుకుంటున్నాడు? అందరికీ చెప్పుకుంటున్నాడు. ఇదిగో పలానా దైవజనుడు 6 నెలలు ఉపవాసం ఉన్నాడు, స్వస్థత వరం పొందుకున్నాడు అని ప్రతి పాంప్లెట్లో. ఆయన ఎన్నో సంవత్సరాల క్రితం ఎప్పుడో ఉన్నాడు అది, కానీ ప్రతి సంవత్సరం అది పాంప్లెట్లో ఉంటుంది. మీకు అర్థమైందా అండి? ప్రతి సంవత్సరం 6 నెలలు ఉండడు ఆయన. ఎప్పుడో ఒకప్పుడు తన యవనస్తుడిగా ఉన్నప్పుడు ఒక 6 నెలలు ఉపవాసం ఉన్నాడు. అది పాక్షికంగా, పూర్తిగా కాదు. మీకు అర్థమైందండి? పాక్షికంగా అంటే కొంత సమయం, లేదా పగటిపూట, లేదా రాత్రిపూట, ఏదో ఒక సమయం మాత్రమే అట్లాగా 6 నెలలు ఉండి ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపాడు. ఆ మాటని ఆయన చనిపోయేంత వరకు ఆయన మీటింగులు ఎక్కడ పెట్టినా సరే అది వేసుకుంటా ఉండేవాడు. 6 నెలలు ఉపవాస ప్రార్థనలో ఉండి స్వస్థత వరాన్ని పొందిన దైవజనుడు అని. ఇప్పుడు లేడులేండి, ఆయన చనిపోయాడు. ఇట్లాగా దేవుడు వాళ్ళకిచ్చిన వరాన్ని, దేవుడు వాళ్ళకిచ్చిన ప్రత్యక్షతని లోకమంతటికి చాటింపు వేసుకునే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ యేసుక్రీస్తు అలాగా చేయలేదు. పరిశుద్ధాత్మను పావుర రూపంలో తన మీదకి వాలాడు. యేసుక్రీస్తు లోకమంతా తిరిగి చాటింపు వేసుకోలేదు. దేవుడే ప్రత్యక్షంగా ఆయనతో మాట్లాడాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని. ఈ మాట తీసుకెళ్ళి ఆయన లోకమంతా చెప్పుకుంటూ తిరగలేదు. కానీ ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలో దేవునితో ఒంటరిగా సహవాసం చేయడానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని దగ్గర నుంచి నీకు వరాలు వచ్చాయా? ప్రత్యక్షత వచ్చిందా? నీవు ఒంటరిగా దేవునితో ఉండాలి. దేవునితో గడపడానికే నువ్వు ప్రాముఖ్యత ఇవ్వాలి తప్ప మనుషుల ముందు వెళ్ళి నీకు ఇవ్వబడింది, లేదా నీకు బయలుపరచబడింది, లేక నీకు ఇవ్వబడిన వరాన్ని నలుగురికి చెప్పుకోవడానికి దేనికి కోసం కాదు. ఇది యేసుక్రీస్తు నుండి మనం నేర్చుకునేది. మీకు అర్థమైందండి? దేవుని దగ్గర నుంచి మనకు వరాలు వస్తే, ప్రత్యక్షత వస్తే, ఇంకా ఏదైనా సూచనలు కలిగితే, దర్శనాలు కలిగితే, నువ్వు నేను మొట్టమొదటిగా ఏం చేయాలి? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ దేవునితో ఉండాలి. మనలను మనం దీనులుగా చేసుకోవాలి. అలా లేని పక్షంలో ఏం జరుగుతుంది? గర్వం మన జీవితంలో వచ్చే అవకాశం ఉంటుంది. మీకు అర్థమైందండి? దేవుడు నాకు ఈ ప్రత్యక్షత ఇచ్చాడు, దేవుడు నాకు ఈ వరం ఇచ్చాడు, దేవుడు నాతో ఎట్లా మాట్లాడాడు అని నలుగురికి గొప్పగా చెప్పుకుంటూ గర్వించే అవకాశం ఉంటుంది. గర్వం వస్తుంది నీలోకి. ఎప్పుడైతే నీలోకి గర్వం వస్తుందో, ఇదిగో నీ జీవితం కూడా చిన్నగా పడిపోయి అధ్వాన్నం అయిపోతుంది. అందుకనే యేసుక్రీస్తు మనకు మంచి మాదిరి. దేవుని దగ్గర నుంచి వరాలు, ప్రత్యక్షతలు, సూచనలు ఇవన్నీ వచ్చినా సరే యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తున్నాడు? అరణ్యంలోనికి వెళ్తున్నాడు.
ఎందుకు? దేవునితో సహవాసం చేయడానికి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షతలు ఇస్తున్నాడు, దర్శనాలు ఇస్తున్నాడు, జరగబోయే విషయాలు చెప్తున్నాడు, మంచిదే. కానీ నువ్వేం చేయాలి? దేవునితో ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోవాలి. అలా కాదు, దేవుడు నాకు ఆ దర్శనం ఇచ్చాడు, దేవుడు నాతో ఈ మాట అన్నాడు, ఆ మాట అన్నాడు అనుకుంటూ నువ్వు లోకానికి చూపించుకోవడానికి ప్రయత్నం చేశావా? జాగ్రత్త, గర్వం నీలో ప్రవేశిస్తుంది, నువ్వు పడిపోతావు. ఇక యేసుక్రీస్తు అరణ్యంలోనికి ఎందుకు వెళ్ళాడు అంటే, జాగ్రత్తగా చూడండి. మొట్టమొదటి కారణం ఏమన్నాం? దేవునితో సహవాసం చేయడానికి. రెండవ కారణం ఏం చెప్పాం? దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షతలు ఎన్ని ఉన్నా సరే గర్వం అనేది యేసుక్రీస్తు జీవితంలోనికి రాకుండా దేవునితో ఒంటరిగా ఉండడానికి, సహవాసం చేయడానికి, తనను తాను తగ్గించుకోవడానికి. ఇక మూడవదిగా చూస్తే గనక యేసుక్రీస్తు అరణ్యంలోకి ఎందుకు వెళ్ళాడంటే, ఈ లోకాధికారిని ఎదుర్కోవడానికి. ఈ లోకాధికారి అంటే అపవాది, సాతానుడు. సాతాను ఎదుర్కోవడానికి అరణ్యంలోనికి వెళ్ళాల్సి వచ్చింది. జాగ్రత్త, దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షతలు వచ్చాయా, వరాలు వచ్చాయా, మహిమలు వచ్చాయా, తప్పనిసరిగా అపవాదితో నీకు యుద్ధం ఉంటుంది. ఈ మాట అర్థమైందండి? దేవుని దగ్గర నుంచి నీకు వరాలు వచ్చాయని పొంగిపోవద్దు. దేవుని దగ్గర నుంచి నీకేదో ప్రత్యక్షత వచ్చేసిందని పొంగిపోవద్దు. అలా వరాలు వచ్చిన వెంటనే, మహిమ వచ్చిన వెంటనే, సూచనలు వచ్చిన వెంటనే, ప్రత్యక్షతలు వచ్చిన వెంటనే నీకు అపవాదికి యుద్ధం అనేది జరుగుతుంది, ఉంటుంది అని జ్ఞాపకం చేసుకోవాలి. మీకు అర్థమైందండి? యేసుక్రీస్తుకి అపవాదికి హోరాహోరీ శోధన యుద్ధం ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు అనేకమైన ప్రత్యక్షతలు దేవుని దగ్గర నుంచి పొందుకున్న తర్వాతే, దేవుని దగ్గర నుంచి గొప్ప సూచనలు అనుభవించిన తర్వాతనే, దేవుని దగ్గర నుంచి సాక్ష్యం పొందుకున్న తర్వాతనే అపవాదితో యుద్ధానికి యేసుక్రీస్తు వెళ్ళాల్సి వచ్చింది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా, ప్రతి ఒక్కళ్ళ ఆత్మీయ జీవితంలో కూడా ఇది 100కు 100% సత్యం. ప్రార్థన చేస్తున్నావా? దేవునితో నడుస్తున్నావా? దేవుని దగ్గర నుంచి నీకు వరాలు వస్తున్నాయా, సూచనలు వస్తున్నాయా, అద్భుతాలు వస్తున్నాయా? జాగ్రత్త, నీకు అపవాదికి యుద్ధం ఉంది. నువ్వు ఆ యుద్ధంలో ఓడిపోతావా లేదా గెలుస్తావా అనేది నీవు నీ దేవునితో చేసే సహవాసాన్ని బట్టే ఉంటుంది. దేవునితో సహవాసం అక్కర్లేదు, ఇక నాకు ప్రత్యక్షలు వచ్చాయి, వరాలు వచ్చాయి అనుకొని నువ్వు గర్వించి వెళ్ళావా యుద్ధంలోకి, తప్పనిసరిగా ఓడిపోతావు. అలా కాకుండా దేవునితో దగ్గర నుంచి ఎన్ని ప్రత్యక్షతలు వచ్చినా దీనుడుగా ఉంటూ మరలా దేవుని సన్నిధికే సహవాసం కోసం వెళ్ళావా, జయంతో తిరిగి వస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు అరణ్యంలోనికి వెళ్ళాడు శోధించబడటం కోసం. ఎందుకు అరణ్యంలోనికి వెళ్ళాలి అంటే, యేసుక్రీస్తు మొట్టమొదటిసారిగా సహవాసం చేయడానికి, దేవునితో ఒంటరిగా ఉండడానికి, ఈ లోకాధికారిని ఎదిరించడానికి, అదే సమయంలో అపవాదికి కూడా సంపూర్ణంగా అవకాశం ఇవ్వడానికి. మీకు అర్థమైందండి? అపవాదికి సంపూర్ణంగా అవకాశం ఇవ్వడానికి. వాడు ఎంతగా పోరాడతాడో అంతగా వాడిని పోరాడేలాగా, వాడికి మామూలు కాదు, వాడి శక్తిని అంతా కూడా కూడగట్టుకొని అపవాది అంతా తన మీద దాడి చేయగలిగేలాగా అపవాదికి ఒక అవకాశం అది. ఈ మాట అర్థమవుతుందా? యేసుక్రీస్తు అరణ్యంలోకి ఎందుకు వెళ్ళాడంటే, అపవాది ఆ స్థలంలో తన సంపూర్ణ బలమంతా ప్రయోగించగలడు. అలా ప్రయోగించగలిగే ఆ స్థలం ఏంటంటే అరణ్యం. అందుకని యేసుక్రీస్తు కూడా అక్కడికి వెళ్ళాడు. ఇక చివరిగా దేవుని వాక్యంలోంచి ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాం. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరంగా నడుచుచు బోస్రా నుండి బలాతి సేముతో వచ్చుచున్న ఇతడెవడు? జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ప్రవక్త దర్శన రీతిగా ఒక వ్యక్తి గురించి చెప్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి చూసినప్పుడు ప్రవక్త ఏమంటున్నాడు? రక్తవర్ణ వస్త్రములు ధరించి. ఎటువంటి వస్త్రాలు ధరించాడంట ఆయన? రక్తవర్ణ వస్త్రాలు. రక్తవర్ణం అంటే ఎరుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ధరించాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఏదోము నుంచి వస్తున్నాడే ఇతను ఎవరు?
జాగ్రత్తగా చూడండి. ఇతను ధరించిన వస్త్రాలు ఎట్లా ఉన్నాయి? రక్తవర్ణ వస్త్రాలు, అంటే ఎర్రటి వస్త్రాలు ధరించాడు. ఆ యోదోము ప్రదేశం నుంచి తిరిగి వస్తా ఉన్నాడు. అతన్ని చూసి నా ప్రవక్త అంటున్నాడు, ఎవరితను ఇంతటి ఎర్రటి వస్త్రాలు ధరించుకొని కనబడుతున్నాడే? ఇంకా శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరంగా నడుస్తూ బోస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? ఏంటి ఇంత గంభీరంగా వస్తున్నాడు, ఇంత బలాతిశయంతో వస్తున్నాడు, ఎవరు ఇతను అని చెప్తున్నాడు. ఇంకా నీతిని బట్టు మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైనా నేనే. చూడండి, అక్కడ ఆ వ్యక్తి అంటున్నాడు, ఇదిగో నేనే, నీతిని బట్టి మాట్లాడే నేనే, రక్షించడానికి బలాఢ్యుడనైనా నేనే. నేనే అనే పదాన్ని ఎవరు వాడతారు తెలుసా అండి? ఐ యామ్ దట్ ఐ యామ్. నేనే అనే పదాన్ని వాడగలిగే ఆ శక్తి సామర్థ్యం ఎవరికి ఉందంటే ఒక దేవునికి మాత్రమే ఉంది. ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు, ఇదిగో నీతిని బట్టి మాట్లాడుతున్న నేనే, రక్షించడానికి బలాఢ్యుడైన నేనే అని చెప్తుంటే ఈ ప్రవక్త దర్శనంలో అడుగుతున్నాడు ఏమని? మరి నీ వస్త్రాలేంటి ఎర్రగా ఉన్నాయేంటి? చదువుదాం. నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచున్న వాని బట్టల వలె ఉన్నాయేంటి? చూడండి, ఈ ప్రవక్త అడుగుతున్నాడు, మరి నీ బట్టలేంటి ఎర్రగా ఉన్నాయేంటి? మరి నీ వస్త్రాలు ద్రాక్ష గానుగను తొక్కిన వాడిలాగా ఎర్రగా ఉన్నాయేంటి అంటే, పూర్వకాలంలో ద్రాక్ష గానుగులు ఉండేవి. అంటే ద్రాక్ష చెట్ల నుంచి ద్రాక్ష పండ్లను కోసి అవి పక్వానికి వచ్చిన తర్వాత ఆ గానుగలో వేసి వాళ్ళు చుట్టూ అటు ఇటు తిరిగి తొక్కుతూ ఉంటారు. అలా తొక్కుతూ ఉన్నప్పుడు ఆ ద్రాక్ష రసం వచ్చి వాళ్ళ బట్టల మీద పడి ఆ బట్టలన్నీ కూడా ఎర్రగా అవుతూ ఉండేవి. ఈ ప్రవక్త అడుగుతున్నాడు, అవును నీ బట్టలు ఏంటి ఎర్రగా ఉన్నాయేంటి? ద్రాక్ష గానుగ తొక్కేవాడిలాగా నీ వస్త్రాలు ఏంటి అట్లా ఎర్రగా అయిపోయినాయి ఏంటి, ఎందుకని అని అడిగితే చెప్తున్నాడు ఇతను, ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కి తిని జనముల్లో ఎవడు కూడా నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని త్రొక్కి తిని, రౌద్రము చేత వారిని అణగదొరికి తిని, వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నయూ డాగులే. పగ తీర్చుకునే దినము నా మనసుకు వచ్చేసింది, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఎవరి గురించి రాయబడుతున్న మాటలంటే, ప్రభువైన యేసుక్రీస్తు భవిష్యత్తులో ఆయన రక్షణకు కారణమైన వాటన్నిటి గురించి ముందుగానే చెప్పబడుతున్న ప్రవచనాలు. అంటే ఆయన రక్తం అంత వస్త్రాలన్నీ కూడా ఎట్లా అవుతాయి? ఎర్రగా అయిపోయి ఒక్కడే ద్రాక్ష గానుగ త్రొక్కుతాడు. ఈ లోకమంతటికి ఇవ్వాల్సిన రక్షణ ఆయన ఒక్కడే చేస్తాడు, రక్షణ ప్రణాళిక. కాబట్టి ఆ ద్రాక్ష గానుగను త్రొక్కేది ఒంటరిగా యేసుక్రీస్తు ఒక్కడే ఒంటరిగా చేస్తాడు. ఇది అదే ఇక్కడ హోరాహోరీ యుద్ధం జరుగుతుంది. ఎవరికి? అపవాదికి, యేసుక్రీస్తుకి హోరాహోరీ యుద్ధం. యేసుక్రీస్తు ఒంటరిగానే ద్రాక్ష గానుగ తొక్కుతున్నాడు. ఇక్కడ అపవాదితో యుద్ధం సలుపుతా ఉన్నాడు.